హాయ్ గైస్, ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 10. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్. సో లూప్స్ అంటే ఏంటంటే మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. అండ్ లూప్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే పైథాన్ లో ఒక లైన్ ని మళ్ళీ రన్ చేయాలంటే మనం లూప్స్ యూస్ చేస్తాం. అండ్ లూప్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. సో ఈ రోజు ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకో, ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఫర్ లూప్ అంటే రిపిటేషన్స్ కోసం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 నుంచి 5 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలంటే మనం కోడ్ ఇలా రాస్తాం. ఇక్కడ పైథాన్ ఏం చేస్తుందంటే i అనే వేరియబుల్ ని 1 నుండి 5 వరకు చేంజ్ చేస్తుంది. సో ప్రతిసారి వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఫర్ లూప్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే టేబుల్స్ ని ప్రింట్ చేయడానికి అండ్ లిస్ట్ లో డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆర్ సేమ్ టాస్క్ ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడానికి లూప్స్ యూజ్ చేస్తాం. సో మీకు లూప్స్ బాగా అర్థమవుతాయి, యు ఆర్ అఫీషియల్లీ ఎంటరింగ్ రియల్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఫర్ లూప్ అంటే ఏంటో మనకి అర్థమైంది, రైట్? బట్ ఫర్ లూప్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కౌంట్ మనకు ముందే తెలిసినప్పుడు, ఆర్ దీనికి ఒక ఫిక్స్డ్ రేంజ్ ఉంటుంది. సో మనకి లూప్స్ రావాలంటే థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డే 11 లో వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. బాయ్.